కొత్త పుంతలు తొక్కుతున్నారు. పోలీసుల ఎత్తుగడలను చిత్తు చేస్తూ రోజుకో రూపంలో డ్రగ్స్ ను సప్లై చేస్తున్నారు. ఎలా అమ్మినా పోలీసులు గుర్తిస్తున్నారని చాక్లెట్ల రూపంలో బిజినెస్ స్టార్ట్ చేశారు. ఎవరికీ అనుమానం రాకుండా, ఎవరూ గుర్తించకుండా ప్రత్యేకంగా మత్తు చాక్లెట్లను తయారు చేసి విక్రయిస్తున్నారు. ఇదేమీ తెలియని చిన్నారులు ఆ మత్తు చాక్లెట్లను తిని వింతగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా పాఠశాల విద్యార్థులు చాక్లెట్లు తిని వింతగా ప్రవర్తించడం రంగారెడ్డి జిల్లాలో తీవ్ర కలకలం రేపుతోంది. కొత్తూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలకు చెందిన చిన్నారులు గంజాయి చాక్లెట్లు తిని మత్తులోకి జారుకుని కొద్ది రోజులుగా వింతగా ప్రవర్తిస్తున్నారు. వారిని గమనించిన ఉపాధ్యాయులు ఆరా తీస్తే స్కూల్ సమీపంలోని ఓ పాన్ డబ్బాలో చాక్లెట్లు కొని తింటున్నట్టుగా తెలిసింది. వాటిని తిని వింతగా ప్రవర్తిస్తుండటంతో పాటు పిచ్చి చేష్టలు చేస్తున్నట్టు గుర్తించి పోలీసులకు కంప్లైంట్ చేశారు. అయితే మొదట చాక్లెట్లను ఉచితంగా ఇచ్చిన పాన్ డబ్బా నిర్వాహకులు తర్వాత 20 రూపాయలకు ఒకటి చొప్పున అమ్మడం స్టార్ట్ చేశారు. పాన్ షాప్ పై పోలీసులు దాడి చేయగా మత్తు చాక్లెట్లు లభించాయి. వాటిని విక్రయిస్తున్న పాన్ షాప్ యజమానితో పాటు ఒడిశాకు చెందిన 3 వ్యక్తులను అరెస్టు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నమస్కారం అండి. అసలు ఏం జరిగిందంటే, నేను ఇక్కడ ఈ పాఠశాలకు రావడం నేను 2 నెలలు అవుతుంది. అయితే ఈ పాఠశాల మెయిన్ గేట్ దగ్గర యూత్ పిల్లలు కావచ్చు, గ్రామస్తులు ఎవరో మెయిన్ గేట్ కాడ వచ్చి మూత్ర విసర్జన చేయడము, మిస్బిహేవియర్ చేయడము, అమ్మాయిలను టీచ్ చేయడం, అటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటే వాళ్ళు పిలిచి మాట్లాడితే వాళ్ళ దాంట్లో స్పందన లేకపోవడము, స్పర్శ లేకపోవడము, అటువంటి అనుమానం వచ్చింది నాకు. అయితే వీరు ఏదో డ్రగ్స్ తీసుకొని ఉన్నట్టున్నాడు అని చెప్పి నేనేం చేసినా అంటే ఈ సమాచారం గ్రామ చైర్పర్సన్ గారికి, మున్సిపల్ చైర్పర్సన్ గారికి సమాచారం ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కౌన్సిలరు, చైర్పర్సన్స్ అందరూ వచ్చి దీనిపైన పిల్లలంతా చెడిపోవడానికి అవకాశం ఉంటుంది. ఆ ప్రేయర్లో కూడా పిల్లలు కూడా అది చాక్లెట్ రూపంలో తిన్నట్టున్నారు. అది ప్రేయర్లో కింద పడిపోవడము, చక్కెర రావడము, వాళ్ళకి ఆకలి కాకపోవడము, అటువంటి నాకు కొద్దిగా అనుమానం జరుగుతూ ఉన్నది. దీనిపైన మీరు ఇమీడియట్గా స్పందించి ఈ గ్రామంలో మీరు రక్షణ చేయాలని చెప్పడం జరిగింది. దాని మీద చైర్మన్ గారు దాని మీద దృష్టి పెట్టి ఇమీడియట్లీగా డీసీపీ గారికి సమాచారం ఇవ్వడం జరిగింది. డీసీపీ గారు ఇమీడియట్గా స్పందించి వాళ్ళ డిపార్ట్మెంట్లో పంపించుకొని ఇమీడియట్గా పట్టుకొని వెళ్ళిపోవడం జరిగింది. వాళ్ళకి ఏదో రాత్రి ఏదో దొరికింది అంత డ్రగ్స్, ఆ సమాచారం నాకు కూడా తెలియదు. అది వాళ్ళ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అడిగితే మీకు పూర్తి వివరాలు తెలుస్తుంది. మరోవైపు ఇటీవల నగరంలో పలు స్కూళ్లు, కాలేజీల్లో మత్తు పదార్థాలు విక్రయిస్తున్నట్టు వార్తలు వినిపించాయి. పిల్లలు తినే చాక్లెట్లు, సిగరెట్లలో డ్రగ్స్ పెట్టి విక్రయిస్తున్నట్టు తెలిసింది. డ్రగ్స్ వినియోగంపై ఉక్కుపాదం మోపుతోన్న ప్రభుత్వం ప్రత్యేకంగా నార్కోటిక్ బ్యూరోను ఏర్పాటు చేసింది. అయితే తాజాగా రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకున్న ఘటనలో చాక్లెట్లో ఏం కలిపారనే దానిపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. గంజాయి కలిపారా, డ్రగ్సా అనే కోణంలో విచారిస్తున్నారు. పూర్తి విచారణ తర్వాతే అసలు విషయం వెలుగులోకి రానుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.